అందుకని నిన్న నీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసిన వాళ్ళు నవ్వుకోవడం తప్ప ఇంకా నేను ఒక మాట అంట, నువ్వు 1924 ఉండేవు, ఏ సెక్రటరీలో, ఏ అసెంబ్లీలో, ఏ హైకోర్టులో అంతా మేము కట్టించినాయి కదా. అప్పుడు ఏం చేస్తున్నావు? 5 సంవత్సరాలు గోల్డ్ గిల్లుకుంటున్నా, పశువులు మేపుకుంటున్నావా? అప్పుడేందో మార్చకూడదా? ఈ చేతనైతే మార్చకూడదా? 5 ఏళ్ళు మేము కట్టించిన ఆ అమరావతి ప్రాంతంలో ఉండే తాత్కాలిక భవనాల్లోనే నువ్వు పరిపాలన చేసావుగా 5 years. అంటే నీ మాదిరిగా నువ్వు ఒక మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అని చెప్పాడు. అంటే ఆయన యలహంకలో 3-4 లక్షల చదరపడుగుల్లో భవనం 29 ఎకరాల్లో ఉంటే అదే రాజధాని ఆంధ్రాకి. లోటస్ పాండ్లో హైదరాబాద్లో ఉంటే అదే రాజధాని. అక్కడ ఋషికొండలో ప్యాలెస్లో ఉంటే అదే రాజధాని. ఇక్కడ తాడేపల్లిలో ఉంటే ఇదే రాజధాని. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఎందుకు అంత అహంకారం? నియంతవా నువ్వు? నియంతవా? ఇది అన్ఫార్చునేట్, దురదృష్టం. తుగ్లక్ చెప్పిన రాజధానులు మార్చి, పిచ్చి తుగ్లక్ ఆయన ఏమైంది? అక్కడ 1000 మంది రాజధానులు అటు ఇటు మారుస్తుంటే 1000 మంది ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు ఇంకొక మరో తుగ్లక్గా నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ నాయకుడిగా తయారైనావు. అందుకని ఇది కరెక్ట్ కాదు. అమరావతిలో ఇప్పటికే 57,821 కోట్ల విలువైన 97 రకాల పనులు వివిధ రకాలుగా అభివృద్ధి దశలో ఉన్నాయి. జాతీయ అంతర్జాతీయ కంపెనీలు 1,000 కోట్ల రూపాయలు ప్రతిష్టాత్మకమైన క్వాంటమ్ వ్యాలీ ఆడ ఫస్ట్ ఇండియాలో మన దగ్గరికి వచ్చి కూర్చున్నది. మన దగ్గరికి వచ్చి పని మొదలవుతుంది. ప్రజావేదికను కూల్చినట్టుగా వీటన్నిటినీ నేను వస్తే మావిగన్ను పెట్టి కూల్చేస్తానని చెప్పి నువ్వు చెప్తుండవు. ప్రజలు అర్థం చేసుకోవాలా. వెనక చేరి డబ్బా కొట్టేవాళ్ళు మీరు నీ పార్టీలో అంతర్గతంగా డెమోక్రసీని బతికించండి. ఒక నియంత కింద పనిచేయబాకండి. తల్లిని చెల్లెల్నే దూరం చేసుకున్న వ్యక్తి ఇంకా అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అతనికి ప్రేమ ఉంటుందని ఎట్టనుకుంటున్నారు? ఇది కుదరదు. అల్టిమేట్గా చెప్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏంటంటే కోర్టులు నీ కేసులు నువ్వేం చట్టాలకు అతీతం కాదు. కొంతమంది 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి కేసులు విచారణ జరిగి జైలుకు పోతుండారు. నువ్వు 12, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు నంబర్ ఆఫ్ కేసెస్, నాట్ ఏ పెట్టి కేస్. 43,000 కోట్లు ఏదో పోలీస్ స్టేషన్ వాళ్ళు కేసులు పెట్టింది కాదు. ఆ టౌన్ పోలీస్ స్టేషన్, ఈ టౌన్ పోలీస్ స్టేషన్, సిబిఐ పెట్టింది. 43,000 కోట్ల రూపాయల అవినీతి మీద. అన్ఫార్చునేట్ అయిపోయింది 14 years. ఇంతవరకు కనీసం నువ్వు బోన్లో నిలబడి నువ్వు కోర్టుకు వివరణ ఇచ్చే పరిస్థితి కూడా రాలే. రాష్ట్ర ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఆ కేసు ఎప్పుడు వస్తుంది, విచారణ ఎప్పుడు జరగద్ది, న్యాయస్థానం తీర్పు ఎప్పుడు ఇస్తుంది, ఎట్టుంటుంది ఆ తీర్పు అనేది ప్రజలందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఉండే నీవు అమరావతిని వ్యతిరేకిస్తాను, నేను వస్తే అమరావతిని అక్కడ ఉంచను రాజధానిని అని చెప్పి మాట్లాడటం దుర్మార్గం. నువ్వు ఒక విధ్వంసకుడివి. ప్రజలు గమనించాలా, నీ పార్టీలో వాళ్ళు తిరగబడాలా. ఆ రోజు దగ్గరలో వచ్చింది. చంద్రబాబు నాయుడు అంటే ఒక కష్టపడే వ్యక్తి, భవిష్యత్ తరాల గురించి ఆలోచించే వ్యక్తి. నువ్వైతే గన్లు, గొడ్డళ్ళు, ఇవే నీ ఆలోచనలంతా. అటువంటి పరిస్థితికి ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే నువ్వు కనీసం 19లో అమరావతిని సపోర్ట్ చేస్తే ఈ ప్రాంతంలో కూడా కొన్ని సీట్లు గెలిచావు. నువ్వు గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నావు. ఏమైపోయినావు నీ పరిస్థితి? నువ్వు చెప్పిన 3 రాజధానుల దగ్గర అటు విశాఖపట్నం,
ఇటు విజయవాడ అటు తిరుపతి కుమ్ము వదిలిపెట్టారు. మీరు అడిగిన దానికి 3 ప్రాంతాలు, నువ్వు చెప్పిన 3 ప్రాంతాలు కుమ్మేసేసేసారు. అది నీ పరిస్థితి. ఇంకా నీకు తెలివి రాలేదు. నువ్వు 3 రాజధానులు అన్న తర్వాత రాష్ట్ర ప్రజలు తిరగబడితే నీలో రియలైజేషన్, పశ్చాత్తాపం లేదు. నీకు ఒక నియంత పోకడనేది. దానివల్ల రాష్ట్రం నష్టపడుతుంది. పార్టీలు గెలుస్తాయి, ఓడతాయి. ఇప్పుడు విజయ్ గెలిచాడు, సినిమా హీరో. 230 చిల్లర నియోజకవర్గాలు గెలిచాడు, ముఖ్యమంత్రి అయినాడు. డిఎంకే అయింది, ఏడిఎంకే అయింది. అవి క్వైట్ న్యాచురల్. బట్ నీలాంటి నియంతలు, నీలాంటి ఫ్యాక్షనిస్టులు, నీలాంటి మానవత్వం లేని మనుషులు, అమ్మ లేదు, చెల్లి లేదు, అక్క లేదు, చిన్నాన్న లేదు, అమరావతి లేదు, ప్రజలు లేరు, ప్రజల